గోకులం 100% సబ్సిడీ మీద ఈ పశువుల శాలలు కట్టుకోవడానికి మనం ప్రాధాన్యత ఇచ్చి ప్రతి మండలానికి ఒక 48 యూనిట్లు ఇవ్వడం జరిగింది. దాదాపు మన ఏవిహెచ్ ఆకివీడు పరిధిలో ఉన్న 2 మండలాలు కాళ్ళ మన ఆకివీడు మండలాల్లో 48 ఇవ్వడం జరిగింది. అవి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఆధ్వర్యంలో చేసి అందరినీ బెనిఫిషియరీ అందరినీ కూడా జెన్యూన్గా మనం సెలెక్ట్ చేసేసి వాళ్ళందరికీ కూడా ఈ వర్క్ ఆర్డర్స్ కూడా అన్నీ ఇవ్వటం, చాలా వరకు కంప్లీట్ చేయడం స్టేజ్లో కూడా ఉన్నాయి. తద్వారా పశువులకి సరైన సౌకర్యం కల్పించినట్టయితే వాటి ఉత్పాదక శక్తి తగ్గకుండా పాల ఉత్పత్తి నిలకడగా ఉంటూ వాటి ఆరోగ్యం పరిరక్షణ ఎండ నుంచి కానీ, వర్షాల గురించి కానీ, లేకపోతే శీతలం గురించి కానీ కాపాడుకోవడానికి ఈ షెడ్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. అలాగే క్లీన్గా ఉండటం వల్ల మనకి అంతర్పరాణ జీవులు, బాహ్య పరాణ జీవులు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ షెడ్ల నిర్మాణం మినీ గోకులం ద్వారా ఇస్తున్నాం. అలాగే చాఫ్ కట్టర్స్ అనేది ఏదైతే మినీ డైరీస్ కానీ కొంచెం పెద్ద డైరీస్ ఉన్నాయో వాళ్ళకి ఈ చాఫ్ కటింగ్ ద్వారా ఈ మేత వృధా కాకుండా గడ్డిని కత్తిరించేసి పెట్టడం అన్నది చాలా మంచి ఉపయోగం ఉంటుంది. తద్వారా పూర్తిగా గడ్డిని మనం వేస్ట్ కాకుండా మామూలుగా ట్రెడిషనల్గా ఫీడ్ పెట్టినట్టయితే 40% వేస్టేజ్ అవుతుంది. ఆ వేస్టేజ్ని మనం నిర్మూలించుకోవాలంటే ఈ చాఫ్ కట్టర్స్ ద్వారా మనం గడ్డిని కత్తిరించేసేసి పట్టించడం వల్ల చాలా వరకు గడ్డి యూటిలైజేషన్ అనేది జరుగుతుంది. సెలెక్టివ్ ఫీడింగ్ అంటే ఆకుల వరకు తినేసి ఈ మన దంట్లు వదిలేయటం జరుగుతూ ఉంటుంది. ఈ దంట్లు తినటం వల్లే పాలలో వెన్న శాతం వస్తుంది. సో మిక్స్డ్ ఫీడ్ అవ్వటం వల్ల ప్రతిదీ కూడా పశువు తీసుకోవటం, ఈజీగా డైజెస్ట్ అవ్వటం, అలాగే సమృద్ధిగా పాలు రావడంతో పాటు వెన్న శాతం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ చాఫ్ కటింగ్ చేసిన వాటికి ఈ చాఫ్ కట్టర్స్ని కూడా మనం సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ పశు వైద్యంలో ఉన్న మెలకువలు అవన్నీ కూడా మన ప్రతి